చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలయ్యా. అయోగ్యుడను పనికి మాలినందు ప్రభువా, బలహీనుడైన తండ్రి, మాటలు సరిగా రానటువంటి వాడును తండ్రి, మీరు అభిషేకించండి. నీ మాటలు మా నోట ఉంచండి ప్రభువా. శబ్ద తరంగం ద్వారా ఎందరు మాటలు వింటున్నారో, రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ మీరు అనుగ్రహించండి. నీ సముఖములు సన్నిధిలో కూడిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నాయన, నీ మాటలు అర్థము చేసుకునేటటువంటి జ్ఞాపక శక్తిని బిడ్డలకు ధరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసును మీరు ప్రసాదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ స్థలము యెహోవా ఆలయము అని 3 మార్లు చెప్పాడు. ఎన్ని మార్లు చెప్పారమ్మా? 3 మార్లు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడుకున్నటువంటి స్థలము ఏ స్థలము అని అంటే, ఇది యెహోవా ఆలయము. ఎవరి ఆలయం చెప్పండి? యెహోవా, దేవుని యొక్క సన్నిధి. ఎక్కడైతే మనము కూడుకొని ఆయన నామాన్ని ఘనపరుస్తామో లేక స్తుతిస్తామో, అక్కడ ప్రార్థనలు చేస్తామో, ఆ స్థలము యెహోవా యొక్క ఆలయము. ఈ ఆలయములో కూడినటువంటి మనము ఏమి చేయాలి అని మనం ఆలోచించినట్లయితే, ఈ ఆలయములో కూడిన మనమందరము కూడా ఎప్పుడైతే దేవుని యొక్క గవిని, ఆయన గుమ్మమును దాటి లోపలికి ప్రవేశించిన తర్వాత ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక వ్యక్తి కారులో వెళుతూ ఉన్నాడు. ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక ముసలమ్మ తల మీద మూట పెట్టుకొని పోతా ఉందట. ఈ కారులో ఉండేటటువంటి వ్యక్తి అనుకున్నాడు, పాపం పెద్ద వయసు కలిగింది, అందులో తల మీద మూట పెట్టుకొని పోతా ఉంది, ఎలాగైనా ఈమెను ఎక్కించుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కారు ఆపి ముసలమ్మను ఎక్కించుకున్నాడట. కారులో కూర్చున్న తర్వాత కూడా ఏం చేసిందంట, మూట నెత్తి మీదనే పెట్టుకున్నదట. ఏంటి పెద్దమ్మా ఇంకా నెత్తి మీద పెట్టుకున్నావంటే, అమ్మంటది, నన్ను మోస్తుంది, నా మూటను కూడా మోస్తుందని కారు. నన్ను మోస్తుంది, నా మూటను కూడా మోస్తుంది, నా మూటను నేను మొయ్యాలి కదా అని చెప్పేసి సమాధానం ఇచ్చిందంట. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ మూటను మనం ఏం చేయాలంటే బయట పెట్టాలి. ఎక్కడ పెట్టాలా? బయట. ఏ మూటనైతే మనము కలిగి ఉన్నామో, ఏ పాప శాపాలు దోషాలు మన జీవితంలో మనల్ని వెన్నంటి ఉంటున్నాయో, వాటినన్నింటినీ కూడా గుమ్మములోనికి రాకముందు వాటిని విడిచిపెట్టి, గుమ్మములో ప్రవేశించినటువంటి నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రార్థన. ఏం చేయాలమ్మా? ఎంతసేపు చేశాం ప్రార్థన? మనం ఎంతసేపు ప్రార్థన చేశాము? ఎక్కడికి వచ్చావు నువ్వు? దేవుని ఆలయంలోకి వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెడుతున్నావా? ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. దేవుని మందిరానికి వచ్చినాక, గుమ్మములో ప్రవేశించిన తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన. ఈ మందిరము ఆయన పాదపీఠము. ఈ మందిరం ఎవరమ్మా? దేవుని పాదపీఠము. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఏమన్నాడంటే, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మనమంతా ఏమై ఉన్నాము? దేవుని ఆలయము. ఈ ఆలయం ఎలా ఉండాలా? ఎప్పుడు నిత్యము పరిశుద్ధపరచబడినటువంటిదిగా ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నాం మీరు గమనించండి. మన దేహానికి పట్టినటువంటి మురికిని పోగొట్టుకోవడానికి రకరకాల సబ్బులు వాడుతూ ఉన్నాం.
రకరకాల సెంట్లు వాడుతూ ఉన్నాం, రకరకాల పర్ఫ్యూమ్లు వాడుతూ ఉన్నాం. మన శరీరము యొక్క దుర్వాసన పోగొట్టుకోవడానికి ఇన్ని చేస్తున్నాము కదా. మరి ఆత్మకు పట్టినటువంటి దుర్వాసన ఎక్కడి నుండి పోతుంది? ప్రతి దేవుని బిడ్డ గుర్తుంచుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుని మందిరానికి వచ్చిన నీవు కనీసం 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని నిన్ను నీవు అప్పగించుకుంటే వాక్యం నీకు అర్థమవుతుంది. లేకుంటే వాక్యం నీ హృదయంలోనికి రాదు. ఒకవేళ వచ్చిన అపవాదైనటువంటి సాతానుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఎలాగ ఖాళీగా వచ్చావో అలాగే ఖాళీగా ఇంటికి వెళ్ళిపోతావు. దేవుని యొక్క వాక్యం నీతో రాదు. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. 2 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. చేయు విన్నపములు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థలమందు మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్పండి? దేవుని గుమ్మంలోనికి ప్రవేశించిన మనము ఒక ప్రార్థన చేసుకోకుండా, మనల్ని మనము దేవునికి అప్పగించుకోకుండా ప్రభువులలో పాలు పొందితే మనకు ఆశీర్వాదాలు ఉండవు. మనల్ని మనము కొంతసేపు ఏం చేయాలంటే గమనించండి. లోకాన్ని విడిచిపెట్టి అడిగొచ్చాము, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాము. గడప అవతల ఉన్నంతసేపు ఎక్కడున్నావంటే లోకములో ఉన్నావు. గడప దాటి లోపలికి వస్తావు. ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు. కాబట్టి దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునితో నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి నీతో? ఆ స్థలములకు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఇప్పుడు చెప్తున్నట్టు ఇక్కడ ఏం చేయాలో మొట్టమొదటిగా ఈ స్థలములో మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకొనుడి, వాటిని సరి చేసుకొనుడి నా సన్నిధానంలో. ఎందుకు దేవుని మందిరంలోనికి వస్తున్నామంటే మన క్రియలను, మన మార్గాలను మనం దిద్దుకోవడానికి. మన వల్ల కాదు మనం దిద్దుకోవాలంటే. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. మన మార్గాలను, మన క్రియలను దిద్దుకోవాలా, వాటిని సరి చేసుకోవాలంటే ఎవరికి చేత కాదు. అది దేవుడైనటువంటి యెహోవాకు ఒక్కడికే సాధ్యం. కాబట్టి ఆయన సన్నిధానములు అవి సరి చేయబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు ప్రార్థన లేదు. ఎన్ని సంవత్సరాలమ్మా? 20 సంవత్సరాలు ప్రార్థన లేదు. దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. దేవుడితో సావాసం లేదు. ఆస్తిని సంపాదించుకున్నాడు. 4 భార్యలు అయిపోయారు, పిల్లలు అయిపోయారు. లోక సంబంధమైనటువంటి స్త్రీ సంపదలలో తూగులాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి జ్ఞాపకం అతనికి వచ్చిందో ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ఏం చేశాడు? దేవుని సన్నిధానములో పెనుగులాడు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాలుగా లేనటువంటి ప్రార్థన ఒక రాత్రి అంతా కూడా దేవుని సన్నిధానంలో గడపటం వల్ల ఏం జరిగింది చూడండి.
ఆదికాండం 32వ అధ్యాయము 25-26 వచనాలు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను, అంటే యాకోబుకు ఆశీర్వాదాలు లేవా? అమ్మ చెప్పండి, ఆశీర్వాదాలు లేవా ఆయనకు? భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. గొడ్డలున్నాయి, గాడిదలున్నాయి, ఎద్దులున్నాయి, పశువులున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, అన్ని కలిగి ఆస్వాదింపబడిన వాడే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో పెనిగిలాడాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన అనుభవం లేదా? ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోయావా? అదిగో యాకోబు వలె ఆయన పాదములను పట్టుకొని పెనుగులాడు. రాత్రి అంత అవసరం వస్తే ఆయన సన్నిధిలో గడుపు. నేను నూతన పరుస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. నిత్యము ఆయన మార్గములోనికి నేను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ స్థలము యెహోవా ఆలయము. అందరు చెప్పడే మాట, ఈ స్థలము యెహోవా ఆలయము. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది మనము కనిపెట్టాలి. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం వినాలి. ఇది ఏం చేయాలా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఇద్దరు యవనస్తులు ఉద్యోగాన్ని చేస్తా ఉన్నారు. తర్వాత వారికి వివాహం అయింది. వారు ఉండే స్థలం నుండి మరొక ప్రాంతానికి వాళ్ళిద్దరికి కూడా పోస్టింగ్ వచ్చింది. ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు. అక్కడి నుండి ఎక్కడో మెడ్రాస్ ప్రాంతానికో బెంగళూరు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భార్య భర్త ఇద్దరు చాలా చక్కగా, ఏ తగాద లేదు, ఏ గొడవలు లేవు, ఏ పంచాయతీలు లేవు, ఏమి లేవు. చక్కగా వస్తున్నారు, పని చేసుకుంటున్నారు. చిలక గోరింకల వలె వాళ్ళు చక్కగా వారి కాపురం వారు కొనసాగుతుంది. ఇది చూసినటువంటి ఒక బాబాకు మనసులో చాలా బాధ కలిగింది. ఎవరికి కలిగిందమ్మా? అది చూసినటువంటి పక్కింటి ఆమెకు బాధ కలిగింది. వీళ్ళు ఇంట్లో బాగున్నారే, ఒక తగాదులు ఆడుకుంటలేరు, ఒక తిట్టుకుంటలేరు, కొట్టుకుంటలేరు. వీళ్ళని ఎలాగైనా కొట్లాడుకునేటట్లు చేయాలని చెప్పి భర్త లేని సమయంలో మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళింది. అమ్మా బాగున్నావా? ఉద్యోగం బాగా జరుగుతుందా? పని చేస్తున్నారా? చాలా మంచిగా ఉన్నదమ్మా. మీ ప్రేమ ఇంత గొప్ప ప్రేమ, చాలా మంచి సావాసం కలిగి ఉన్నారు మీరు అని చెప్తూ ఒక మాట అన్నది. ఒకవేళ నువ్వు నమ్మితే నమ్మా, చెప్పండి చెప్తాను, లేకుంటే లేదు. పూర్వకాలం అంతా నీ భర్త గాడిదై పుట్టాడమ్మ. ఉప్పు మోసినటువంటి గాడిద నీ భర్త. నా భర్త పూర్వకాలం అంతా గాడిద, ఉప్పు మోసేటటువంటి గాడిదమ్మ. ఆ సంగతి ఒకవేళ నువ్వు చెప్తే నువ్వు నమ్మవని నేను చెప్పలేకపోయినా ఈ రోజులు అని చెప్పి, ఇది మనసులో పెట్టుకమ్మా అని చెప్పి ఏం చేసేసింది, ఆమె పాటికి ఆమె వెళ్ళిపోయింది. ఈ మాట ఏమైపోయిందంటే ఆమె హృదయంలో ఉండిపోయింది. నా భర్త పూర్వకాలం మంది ఏమై ఉన్నాడు? గాడిద, ఉప్పు మోసేటటువంటి గాడిదై ఉన్నాడు. భర్త లేని సమయంలో ఏం చెప్పింది? ఎవరు చెప్పింది? భార్యకు. నీ భర్త గాడిదని చెప్పింది. భార్య లేని సమయంలో పోయింది మళ్ళా భర్త దగ్గరికి.
అయ్యా బాగున్నారా బాగున్నారా, చాలా మంచిగా ఉన్నారయ్యా, ఇంత మంచి ప్రేమ కలిగి ఉన్నారు, ఈ కబ్రం అంటే ఇలా ఉండాలని చెప్పి చెప్పి ఒక మాట చెప్పాలయ్యా, ఒకవేళ చెప్పకపోతే మీరు బాధపడతారు. అందు విషయమే నేను పని కట్టుకుని వచ్చినంటే నీ భార్య పూర్వకాలంలో కుక్క అయి ఉన్నదయ్యా. ఏమైనదట? కుక్క అయి ఉన్నది. నీ భార్య పూర్వకాలంలో కుక్క అయి పుట్టింది. కావాలంటే ఈ రాత్రి నిన్ను నాకుతుంది చూడని చెప్పి ఎలుగని చెప్పింది. నీ భర్త గాడిద, ఉప్పు మోసినటువంటి గాడిద. కావాలంటే రాత్రి నీ భర్త పండుకున్న తర్వాత నువ్వు 400 నాగసుడు. ఎంత నాగసుడు అలంట? 400 నాగసుడు అమ్మా. అలాగే నువ్వు నాకు చూస్తే నీకేం కలుగుతుంది? ఉప్పు ఉంటుంది. నువ్వే అప్పుడు నమ్ముతావు అని చెప్పేసి ఇటు భార్యకు చెప్పింది, భర్తకు చెప్పింది. భర్త నిద్రపోయినట్టు నటించినటువంటి స్థితిలో భర్త ఉన్నాడు. అలా నటనగా చూస్తా ఉన్నాడు, నిద్రపోయినట్టు నటిస్తా ఉన్నాడు. ఏమొచ్చింది? చక్కగా నా భర్త పండుకున్నాడని 4తో నాగడం ప్రారంభించింది. దిక్కులు లేచి, ఇప్పుడు నా భార్య ఏమైంది? పూర్వకాలంలో కుక్క అయింది. అప్పుడు నువ్వే కుక్క అంటే నువ్వే గాడిద. ఇద్దరి మధ్య ఏమొచ్చింది? తగాద వచ్చింది. ఇద్దరు కూడా తన్నుకోవడం ప్రారంభించారు. చెప్పుడు మాటలు వింటే ఏమొచ్చింది? కుటుంబంలో చాలా జాగ్రత్తగా, బి కేర్ఫుల్. చెప్పుడు మాటలు మనము చెవులార ఏదైనా వినాలి, మనము చూడాలి, అప్పుడు మాట్లాడాలి. చెప్పుడు మాటలు వింటే అపవాదైనటువంటి సాతాను చేతిలో మనం ఏమైపోతామంటే పట్టుబడతాం. మన జీవితాలు పతనపరచబడతాయి. సాపిగా సాగవలసినటువంటి కుటుంబంలో ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? గొడవ వచ్చింది. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా జాగ్రత్తగా, విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మన మార్గాలు, మన క్రియలను దిద్దుకోవాలి. రెండవ విషయంగా జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. మా నీళ్ళుంటి కొద్దిగా హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. ఈ స్థలమందు సమాధానము నిలుపుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ భూలోకములో మనకు సమాధానం ఉండదు, కానీ దేవుని సన్నిధానంకు మనం వచ్చి మనము ప్రార్థన చేసుకొని ఆయన మాటలు మనకు వింటే మనకేమొస్తుందమ్మా? లోకములో ఏది ఉన్నా మనకు సమాధానం ఉండదు. ఐశ్వర్యం ఉన్నా, అంతస్తు ఉన్నా, లోకములో మంచి పేరున్నా మన జీవితంలో మనకు సమాధానం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ స్థలములో నేను ఏముంటానో సమాధానమును నింపుచున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 33:7. ఏం చేసినట్ట? మోసే గుడారమును తీసి పాలెము వెలుపలకు వెళ్ళి పాలెమునకు దానిని దూరముగా వేసి దానిని ప్రత్యక్ష గుడారమని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండాలంటే పాలెము వెలుపల, అంటే దేవుని యొక్క
సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ స్థలములో ఏముంది చెప్పండి, అందరు చెప్పండి, సమాధానం ఉంది. ఒకటి మన క్రియలో మన మార్గాలను మనము దిద్దుకోవాలి. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ స్థలంలో ఏముందమ్మా, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. ఎవరి మనసు నీ పైన ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేయుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మనసు అనేటటువంటిది దేవుని పైన ఆనుకొని ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి శాంతి పూర్ణ శాంతి. కొంతసేపు శాంతిగా సమాధానంగా ఉండి కొంతసేపు మనం సమాధానాన్ని కోల్పోయేటట్లుగా ఇవ్వడం. ఆయన ఇచ్చేటటువంటి సమాధానం ఎలా ఉంటుందంటే, పున్నమి రోజున చంద్రుడు ఏ రకంగా ఉంటాడో లోపము లేని చంద్రుడు వలె ఆ రకమైనటువంటి సమాధానము మన జీవితంలో అలాంటి శాంతిని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట ఇక్కడ సేవకుల గురించి చెప్తున్నాడు. చక్కని మాట చూడండి. ఆ మాట, సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల ఈ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది తిరిగి వచ్చును. సేవకుడు గృహాలలో వెళ్ళి ప్రార్థించినప్పుడు సేవకునితో పాటు ఏమొస్తుందంట, సమాధానం వస్తుంది. ఎక్కడ సేవకుని చేర్చుకుంటారో వారి ఇంట్లో ఆ సమాధానమైనటువంటిది అక్కడ విడుదల చేయబడుతుందని జ్ఞాపకం చేశారు. దేవుని యొక్క సన్నిధానములో మనం ఉంటే మనకేమి కలుగుతుందంటే సమాధానం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. ఎవరితో సమాధానం అంట? దేవునితో. దేవునితో సమాధానం ఉందంటే మనుషులతో కూడా సమాధానము ఉన్నట్టే. మనమంతా కూడా దేవునితో సమాధానము కలిగి ఉండాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, సమస్త మనుషులతో మనం ఏమి కలిగి ఉండాలంటే లోకములో సమాధానం, సంఘములో సమాధానం ఉండాలి, కుటుంబములో సమాధానం ఉండాలి, సమాజములో సమాధానం ఉండాలి. ఈ సమాధానం అనేటటువంటిది ఎవరి ద్వారా కలుగుతుందంటే జీవము కలిగినటువంటి యేసయ్య ద్వారా తప్ప ఎవరి ద్వారా సమాధానం మనకు దొరకదు. కాబట్టి ఒకటి మన మార్గములను మన యొక్క క్రియలను దిద్దుకోవాలి. రెండవదిగా మనకు దేవుని యొక్క సన్నిధానంలో సమాధానము, ఆయన సమాధానముతో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. అందరి మాట మీరు పెన్నుతోనైనా పెన్సిల్తోనైనా అండర్లైన్ చేసుకోండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుపుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైనా సరే ఈ స్థలంలో మోకరించి కన్నీరు కార్చి ప్రారంభించి రోధించి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద దేవుని కన్ను దృష్టి నిలుస్తుంది. మన ప్రార్థన మీద ఏముండాలా? దేవుని యొక్క కన్ను దృష్టి నిలుస్తుంది. ఏ స్థలంలో? మార్కెట్లోనా, బార్ షాప్ లోనా, కళ్ళు కంపౌండ్ లోనా, బస్ స్టాప్ లోనా, ఎక్కడ? దేవుని యొక్క మందిరములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనల మీద దేవుని యొక్క కనుదృష్టి నిలుస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఎల్లప్పుడు దాని మీద ఉండదు. ఈ రోజు కనుదృష్టి నిలిపి
రెండో రోజు నేను కనుదృష్టి నిలపను అని చెప్పేటటువంటి దేవుడు కాదు. సంవత్సరాలు భూమి మీద నివసించినంత కాలము, నువ్వు ప్రార్థన చేసినంత కాలము నీ కుటుంబం మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నరుడు నేను ఏమి చేయలేడు. నా ఇంటి మీద ఏముంది? దేవుని యొక్క కనుదృష్టి ఉంది అని నువ్వు చెప్పగలగాల. ఇప్పుడు చెప్తావు దేవుని యొక్క నీ ప్రార్థన మీద దేవుని యొక్క కనుదృష్టి ఉందని నువ్వు గ్రహించినప్పుడు తప్పనిసరిగా ఈ మాట నీ నోటి నుండి. ఎందుకు కనుదృష్టి అంటే కాపుదల కొరకు. ఎందుకు చెప్పండి? 80వ కీర్తన 12వ వాక్యము, 80వ కీర్తన 12వ వాక్యము 15వ వాక్యం. త్రోవన నడుచువారందరూ ఏం లేదంట. 15వ వచనం చదువు. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, ఏం చేయబడిందంట? నువ్వు నాటినటువంటి కొమ్మను నువ్వు కాయ. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన మందిరంలో గతించిన వారంలో చెప్పారు, మందిరంలో ఆయన మనల్ని నాటాడు, నీరు పోశాడు. నీరు పోసింది ఒకరు, ఎరువు వేసింది ఒకరు, వృద్ధి కలగజేసినది దేవుడు అని చెప్పి గతించిన వారంలో మనం విన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉండునుగాక. 27వ కీర్తన 3వ వాక్యములో చాలా చక్కని మాట. యెషయా గ్రంథము 27:3 చూడమ్మా. దానిని కాపు కాయచున్నాను, తన సన్నిధిని కాపు కాయచున్నాను. ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివరాత్రములు నేను కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దుష్టుడు కూడా మన యొక్క గుడారములోనికి ప్రవేశించకుండా మనల్ని, మన కుటుంబాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కాపుదల అనేటటువంటిది మనకు లేకపోతే మనం ఒక్కరము కూడా దైవ సన్నిధిలో కనబడం. ప్రతి నిత్యము కూడా ఆయన కాపుదల మనకు అవసరం, ఆయన సన్నిధి మనకు అవసరం. కాబట్టి మనము చేయించున్నటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి మూడవదిగా నిలుపుచున్నాడు. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనం. నీ సేవకుడును జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించుము. ఆకాశంలో ఉన్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. ఎవడైనా తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించుటకై 21వ వచనం అన్న 6:21 రెండో దినవృత్తాంతాలు నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థన నీవు ఆలకించుము. అది ఇక్కడ గమనించండి. ఈ స్థలమందు అందరి పాపములు క్షమించబడతాయి. నువ్వు ఎలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపివైనా సరే, నువ్వు త్రాగుబోతూ కావచ్చు, నరాంతకుడు కావచ్చు, మంత్రికుడు కావచ్చు, తిరుగుబోతూ కావచ్చు, లోకములు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ఆయన సన్నిధికి వస్తే నీ పాపాలన్నీ కూడా క్షమించి తన బిడ్డకు ఆయన చేర్చుకుంటాడు. లోకములందరూ నిన్ను దుష్టుడన్నా, లోకముల ప్రజలందరూ నిన్ను ద్వేషించిన ఆయన సన్నిధికి వస్తే ఆయన హక్కును చేర్చుకొని నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా కడిగి వేసి తన బిడ్డగా చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ స్థలంలో ఏముందన్నమాట? అందరి పాపములు ఆయన క్షమించేటటువంటి దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు.
తరువాత ఆయన దోణి ఎక్కి ఆ. సముద్రము దాటి ఆ. తన పట్టణంలో ప్రవేశింపగా ఆ. ఇదిగో జనులు పక్షపాతంతో మంచము పట్టి ఉన్న ఒకని ఆ. అతని ఎదురుకు తీసుకుని వచ్చింది. ఆ. ఆయన ఎదురుకు తీసుకుని వచ్చింది. ఆ. యేసు వారి విశ్వాసమును చూచి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యంగా ఉండుము, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ పాపములు క్షమింపబడి ఉండవని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప స్వస్థత. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవే, నువ్వు స్వస్థత పొందుకో. ప్రతి తప్పిదములను ఒక్క దినానికి గమనించండి. ఎంత ప్రార్థన పరులైనా, ఎంత నీతిమంతులమైనా రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో మనం లెక్క పెట్టుకో. నీటిలో చికెన్ వండుకుంటావు, పక్కింటి అమ్మ చడితే పప్పు చేసిన. అమ్మా చక్కగా వాసన వస్తుంది, ఏం బిర్యానీ వండుకున్నావు అంటే, లేదమ్మా అన్నం తాలింపు పెట్టుకున్నాను. ఏమాడినట్టు నువ్వు ప్రార్థన పర్వాలవే, దేవుని మందిరంలో అన్నింటిలో ముందుండదానివే, కానీ ఏమాడుతున్నావు? ఆ రకంగా గమనించు. ఒక రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం లెక్క పెట్టుకోండి. పొద్దున్న రాత్రి పండుకొని తెల్లారు లేచిన మొదలుకొని తిరిగి మరణ పడకలోని చేరేంత వరకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం లెక్క పెట్టుకోండి. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయినా నా బిడ్డలకు తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక భక్తుడు అన్నాడు, ఒక అబద్ధము 1000 హత్యలతో సమానం అంటారు. 1000 హత్యలు చేస్తే అంత పాపము, ఒక్క అబద్ధం ఆడితే అంత పాపం అంటారు. అందుకే అగ్నిగుండములో వేయబడినటువంటి జాబితాలు ఎవరున్నారు? అబద్ధికులు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రాణం పోయినా అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి, కానీ అబద్ధం మాత్రం మాట్లాడతారు. రెండోదిగా చెప్పుడు మాటలు వింటే మనం ఏం చేస్తాము? మనం గాడిదైపోతాము, తర్వాత గుర్తైపోతాము. ఎంత చక్కటి సంసారము, కుటుంబము ఏమైపోయింది ఒకరికొకరు. నువ్వు గాడిదంటే నువ్వు కుక్క, నువ్వు కుక్క అంటే నేను గాడిదైపోయింది. దేనివల్ల చెప్పండి? చెప్పుడు మాట వల్ల. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం? ఆ మాటలు వినకుండా దేవుని యొక్క స్థలంలో మన అందరి పాపములు క్షమించబడతాయి. ఆదికాండం 28 అధ్యాయంలో 16, 17 వచనాలలో ఇక్కడ దైవజనుడు అయినటువంటి అబ్రహాము చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు చెప్తున్నాడు, చదువు. యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయింది. ఎప్పుడైతే ఏం చేశాడు ఆయన? ఇంటి నుండి అన్నను మోసం చేసి మార్గములు వెళుతున్నాడు. ఆ స్థలంలో ఏమైంది? చీకటి కలిగింది. రాళ్ళు వెతికి ఒక రాయి తలగడ చేసుకొని పండుకున్నాడు. చక్కటి దర్శనం కలిగింది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసి అంటాడు, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. నిజముగా ఈ స్థలములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన అనినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 20 అధ్యాయం 11వ వాక్యములో అబ్రహాం అంటాడు, ఈ స్థలములో ఏం లేదట. చదవండి ఆ మాట. అబ్రహాం ఏమంటున్నాడు అంటమ్మా? ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రం లేదు. నువ్వు ఈ మందిరానికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. లేదు అంత అర్జెంట్ గా ఉంటే ఏం చేయాలా? దాంట్లో సైలెంట్ లో పెట్టుకోవాలి. ఫోన్ వచ్చిన వెంటనే వాక్యం చెప్తున్నా, ఆరాధన చేస్తున్నా, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. అంటే దేవుడు అంటే ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధి ఉన్నతమైనటువంటిది, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటిది, అది నింద లేనిది, నిష్కలంకమైనటువంటిది.
కాబట్టి ఆ సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి, ఎంతో భయము కలిగి ఉండాలి. ఆయన గుమ్మములో ప్రవేశించాలనే మనకు భయం ఉండాలి. ఇది మనుషులు కట్టినటువంటి గోడల మధ్యలో మనం ఉంటున్నామే, కానీ ఆ మనుషుల మధ్యలో కట్టినటువంటి గోడల మధ్య దేవుడు లేడు, కానీ మనం కూడి ఉండేటటువంటి స్థలములు ఆయన ఉన్నాడు. లండన్ లో ఎలిజబెత్ రాణి ఉంటారు. ఎలిజబెత్ రాణి ఎప్పుడు కూడా రాణికి నెత్తి మీద కిరీటం పెట్టుకొని ఉంటారు. ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్తే ఆ కిరీటం వేసి పక్కకు పెట్టి పోద్దంట. ఆమె అందరూ ప్రశ్నించారు, విలేకరులందరూ, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకమ్మా కిరీటం తీసి పెడతావంటే, ఆయన ముందు నేను కిరీటం పెట్టుకుని అందరి దాన్ని కాదు, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కాబట్టి ఆయన ముందు ప్రతి ఒక్కరు తల దించుకోవాలని చెప్పింది సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు ఏది ఉన్నా, నీకు విద్య ఉన్నా, పెద్ద ఉద్యోగం ఉన్నా, పేరు ప్రతిష్టతలు ఉన్నా, ఎన్ని ఉన్నా దేవుని సన్నిధానంలోకి వచ్చే లోపల నువ్వేమైపోవాలా? జీరో అయిపోవాలి. ఎంతో వినయము విధేయత నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు ఏమన్నట్టు? ఈ స్థలములను ఏమైనట్టు? దేవునికి భయపడినట్టు. దేవునికి భయపడినటువంటి అబ్రహామును దేవుడు దీవించాడా, శపించాడా? అదే ప్రకారంగా దేవునికి కనుక నువ్వు భయపడితే తప్పనిసరిగా నువ్వు దీవిస్తాడు దేవుడు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేత నువ్వు నింపబడతావు. కాబట్టి దేవుని భయము కలిగి మనం ఈ లోకములో జీవించదుముగాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి.